ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరి నయోమి గారు ఎన్ని రకాలుగా దేవుడి మీద ఆయన నాకు విరోధి అయ్యాడు, నన్ను దుఃఖపరిచాడు, నన్ను బాధపరిచాడు అని ఎన్ని రకాలుగా అనుకున్న రూతమ్మ జీవితం చూసినప్పుడు ఆమె చాలా తెలుసుకొని దేవుడికి మరలా నేను దూరం అవును ప్రభు అని ఆమె జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి సంతోషంగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు కూడా మనం విందాం. ఎందుకంటే మీరు ఈ వీడియోలు కంటిన్యూ చూడండి. ఇది 5వ వీడియో. మరి చెవిగలవాడు వినును కాక వినండి. మత్తయి సువార్త 13:9 ప్రకారం ప్రతి కుటుంబం ఈ వీడియోలు మీరు చూడండి. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరికి ఎలా శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎలా బాధలు వస్తున్నాయి, ఎలా కొంతమంది చనిపోతున్నారు అనేది ప్రతి వీడియోలో నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక ప్రతి వీడియో మీరు చూడండి, వాక్యాలు వినండి, పరిశీలించండి ఏం చెప్తున్నారు శైలేష్ పాల్ బ్రదర్. అయితే నేను చెప్పింది ఏంటంటే, మరి మత్తయి సువార్త 25:29లో కొన్ని మాటలు ఉంటాయండి. మీ దగ్గర నుంచి కొన్ని తీసేస్తాడు దేవుడికి దూరం అయితే. గమనించండి, ఆయన దగ్గరికి వెళితేనే ఆయన మీ ప్రాణాలు కాపాడుకుంటారని ఇందాల వీడియోలో యెషయా అధ్యాయము 55లో 3వ వచనం నేను చదివించాను. మీ ప్రాణాలు దక్కించుకుంటారు ఆయన దగ్గర ఉంటే. ఆయనకు దూరం అయ్యారు. నయోమి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, చిన్న కోడలు దూరం అయిపోయింది. రూత్ వచ్చిన తర్వాత మరలా దేవుడు సన్నిధికి, దేవుడు ప్రాంతానికి బెత్లెహేము వచ్చిన తర్వాత ఆమె జీవితంలో మరలా మారాని మధురంగా చేస్తూ వారి జీవితాన్ని చిగురింప చేస్తున్న ఆ సంతోష గడియలు చూసినప్పుడు నయోమి గారు ఎంతో సంతోషపడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కొన్ని వాక్యాలు ఈ చదువుకోండి. తర్వాత 119వ కీర్తన చూస్తే 28 నుంచి మీరు చదువుకోండి. 28 నుంచి 32 వరకు నేను చదువుతున్నాను, చూడండి. వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడక నాకు దూరము చెయ్యుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ వాక్య విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞ మార్గమున పరిగెత్తేదను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నారో, కష్టాలు వచ్చాయో, తర్వాత మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ వాక్యాలు మీరు చదువుకోండి. దేవుడు ఒక్కడే మిమ్మల్ని నడిపించగలడు. దేవుడు ఒక్కడే మీ జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. ఊహించలేని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. 136వ కీర్తన చదువుకోండి, మొట్టమొదటి వచనం నుంచి 4వ వచనం. ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. దయామయుడుగా ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అలాగే మరి అక్కడ 50వ వచనం కూడా చూడండి. 119వ కీర్తన 50వ వచనంలో మనిషి జీవితంలో కావలసిన వాక్యం ఇక్కడ ఉన్నది. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. అనగా వాక్యం అనగా దేవుడు. ఆయన ఒక్కడే నిన్ను బ్రతికించగలడు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలిగజేసి ఉన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు దేవుణ్ణి విడిచిపెడితే మీకు బాధలే. మీ జీవితంలో సంతోషం ఉండదు, దేవుడు తోడుండడు. దేవుడిని విడిచిపెడితే దేవుడు ఎందుకు ఉంటాడండి తోడు? ప్రతి ఒక్కరిని కూడా మీ ఆలోచనలు మంచివి కాదు, రండి నా దర్శనం ఇస్తాను, మీకోసం ఎదురు చూస్తున్నాను, మిమ్మల్ని కాపాడుకుంటానని యెషయా మరి 65 మొట్టమొదటి వచనం 2వ వచనంలో క్లియర్గా, మీ ఆలోచనలు మంచివి కాదు, రండి నేను మీకోసం ఎదురు చూస్తాను, కమాన్ రండి అని పిలుస్తుంటే సొంత ఆలోచనలు తెల్లి కష్టాలు తెచ్చుకుంటున్నారు. నయోమి గారు అదే పరిస్థితి. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. ప్రతి కుటుంబం కూడా ఈ మాటలు వింటున్న మీరే ప్రార్థనకు దూరం అవ్వద్దు, దేవుడికి దూరం అవ్వద్దు, మందిరానికి దూరం అవ్వద్దు. ఫస్ట్ దేవుళ్ళో మొట్టమొదటిగా మీరు అడుగు పెట్టండి, 100 అడుగులు మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను 1000 తరాలు కరుణించే దేవుడుగా ఉన్నాడని, మిమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని ద్వితీయోపదేశకాండము 7:10 వచనం క్లియర్గా కనిపిస్తుంది. ఈ దేహంతో మీరు ఆరాధించాలి దేవుణ్ణి. మొట్టమొదటి కొరింథీ 6వ అధ్యాయంలో 19-20 వచనం చెప్తుంది. దేవుణ్ణి ఆరాధించు, ఈ దేహముతో మహిమపరచు. అప్పుడు నీ జీవితంలో సంతోషం, నీ బాధలన్నీ పోతాయి. సంతోషాన్ని ఏర్పాటు చేస్తాడు, నెమ్మది ఏర్పాటు చేస్తాడు. నీ దుఃఖ దినములన్నీ తీసేస్తాడు. కన్నీరుని నాట్యంగా మార్చే దేవుడిగా ఉన్నాడు. తెలుసుకోండి. మరి నయోమి గారు రూతుని చూసినప్పుడు, రూతుకి జరుగుతున్న కార్యాలు బట్టి
ఎంతో సంతోషపడుతున్నట్టు, నెమ్మది పొందుకున్నట్టు మనం రూతు గ్రంథం నుంచి మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చూడండి, కరువు వచ్చిందని వెళ్ళిపోకండి దయచేసి. కరువు వచ్చిందని వెళ్ళిపోకండి. 91వ కీర్తన చదువుకోండి, మొట్టమొదటి వచనం 3 వచనాలు. మహోన్నతుడి చోట నివసించేవాడే సర్వశక్తి నీడని విశ్రమించేవాడు. ఆయన అంటాడు, మళ్ళీ వేటగాని ఊరిలో నుండి ఆయన విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు. రక్షించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడుగా ఉన్నాడు. 14 నుంచి 16 వచనాలు కూడా మంచి మాటలు నేను చదువుదాం చూడండి. 14 నుంచి, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో చూడండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించదు. నీ కరువు నుంచి కూడా తప్పించే దేవుడు. ఒక దినం నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. 91వ కీర్తన 14, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించదను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతను గణపరిచదను, అతడు నాకు మొరపెట్టగా నన్ను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతను తోడయ్యుండి అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడికి స్తోత్రం. ఇదండి, దీర్ఘాయు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నిన్ను గణపరిచేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి బాధలు తెచ్చుకుంది మీరండి. ఈరోజు మీ కుటుంబాల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, ఏ కుటుంబం అయితే కొన్ని కోల్పోయో, అది మీ యొక్క స్వార్థం. దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల ఆలోచనలతో ఆలీలు మాటలు విని అక్కడికిక్కడికి పరిగెట్టి ప్రార్థన మర్చిపోయి చేతులారా కొందరిని కోల్పోయారు, బాధలు పడుతున్నారు, అప్పులతో వ్యాధులతో బాధపడుతున్నారు. మరలారండి దేవుడి సన్నిధికి. కొంతమంది మతోన్మాదులు వచ్చి ఏయో కళ్ళుబొల్లు మాటలు చెప్పి గర్వాపస్యాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నారు. ప్రమాదము. కొన్ని దురాత్మలు మీ దగ్గరికి వస్తున్నాయి, జాగ్రత్త. లోకములో ఉన్నవాడు పంపిస్తున్నాడు. మీరు పనికి మారిన మాటలు, మనుషుల మాటలు వినకండి, దేవుడు మాటలు వినండి. చెవిగలవాడు వినును గాక. మనుషుల మాటలు విన్న ప్రతి ఒక్కడు కూడా నాశనానికి వెళతాడు. దేవుడు మాటలు విన్న ప్రతి ఒక్కడు కూడా రక్షించబడతాడని ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకా కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఆమె రూతమ్మ జీవితము చాలా మంచిగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాం అన్నది ఒక మాట మనం తెలుసుకోవాలి. ఒక మంచి మాట మీకు చెప్పి నేను ముగిస్తాను ఈ వీడియో. దేవుడు రెక్కల చోట ఉన్నవారికి, సర్వశక్తి నీడను ఉన్నవారికి, ఆయన నీడలో బ్రతికిన వారందరూ కూడా సేఫ్ అండి. ఇది మొదలుకున్న నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాననే మాటలు, ఇది మొదలుకున్న నిత్యము నిన్ను నడిపిస్తాననే మాటలు. 121వ కీర్తన 8వ వచనం ప్రకారం నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి హగ్గైలో 2:19 చూస్తే, ఇది మొదలుకున్న నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాననే మాటలు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ రూతు గ్రంథంలో ఈ మాట నయోమి విషయంలో కానీ, రూతు విషయంలో కానీ చాలా సంతోషకరమైన మాట. ఇది వీడియో చూస్తున్నాను, నీవు అనేక రకాలుగా కోల్పోయేవేమో, నీ కుటుంబంలో ఎంతోమందిని కోల్పోయేవేమో, అప్పులతో ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, బాధలతో, శత్రువులతో ఉన్నామేమో. దేవుడిని విడిచిపెట్టి మరలరా. ఏమంటున్నాడు చూడండి, ఆయన నీడలోకి రావాలి. నువ్వు వస్తేనే. చూడండి, రూతు గ్రంథం నుంచి 2వ అధ్యాయంలో 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చును. దేవుడికి స్తోత్రం. మరొకసారి ఈ వాక్యం వినండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకి ఉత్తరం ఇచ్చును. ఇదే మాట ఒక దినము నాకు మా కుటుంబాలన్నీ నాకు దూరం అయిపోయేటప్పుడు, నన్ను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, అప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకొని 4 సంవత్సరాలైంది. మనుషులు స్వభావాలతో, మా కుటుంబ సభ్యులతో కానీ, రక్త సంబంధికులతో కానీ, నేను ఒక ప్లేస్లో ఉన్న ఆ వ్యక్తుల ద్వారా కానీ నేను చాలా బాధలు పడ్డాను. నా బట్టలు కూడా ఇంట్లోంచి బయటికి ఇసిరేశారు. ఎవరు లేని స్థితిలో ఏడుస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అంటే నాకు ఒక ఆలోచన, కత్తిపూడి గ్రామం వెళ్ళమని ఒక పాస్టర్ గారిని చూపించారు. అది పట్టుకొని ప్రార్థిస్తుండగా
ప్రార్థన పైన వచ్చి పోర్టుకోల్లో కూర్చొని ఆలోచిస్తున్న టైంలో అదే పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అయ్యా, రాత్రి నాకు చిన్న దర్శనం వచ్చిందయ్యా, మీరు ఇక్కడికి వస్తున్నట్టని. నిజంగా దేవుడు చేసే కార్యాలయ్యి. నేను గత 3 సంవత్సరాల కిందట ఆయనకి చెప్పాను, కొన్ని మీ కుటుంబంలో ఇలా జరుగుతున్నాయి. కమ్మలింట్లో ఉండేది సంఘం అది. అయ్యా, నీకు మంచిగా ఇక్కడ దేవుడు అద్భుతంగా ఇక్కడ చర్చ్ కట్టుతున్నారు, మీ కుటుంబంలో కొన్ని గడిబిలు ఉన్నాయి, చిన్న కొడుకు కూడా పారిపోతున్నాడు అని కొన్ని విషయాలు చెప్పాను. అవన్నీ జరిగిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా జరిగిందయ్యా అని. వాళ్ళ కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న కుమారుడు చాలా దూరంగా వెళ్ళిపోవడము, తర్వాత వీళ్ళు నెతకడము, తర్వాత నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇలా చెప్పారు కదా, ఇలా జరిగింది అంటే మరలా నేను దేవుడికి ప్రార్థన చేసి వారికి చెప్పాను, మీరు ఎక్కడ వెతకొద్దయ్యా, ఏ ఊర్లు వెతకొద్దు, నీ కుమారుడు పాత ప్లేస్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి మీరు కాయండి, వస్తున్నాడు, దొరుకుతాడని చెప్పాను. ఈ దేవుడు వింటున్నాడు, అది వారికి తెలుసు. కత్తిపూడి గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, అలాగే కాస్తే అక్కడే దొరికాడు, ఇంటికి తీసుకొచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సేవకులతో ఆయన పాస్టర్ గారు కూడా నాతో పాటు మాట్లాడుతూ ఉన్నారు అప్పటికప్పుడు. ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నాను, పోర్టుకోల్లో కూర్చున్నాను, ఆయన ఫోన్ చేశారు, అయ్యా రాత్రి దర్శనం, మీరు ఇక్కడికి వస్తున్నట్టు. రెండో విషయము, అప్పుడు కమలిల్లు, ఇప్పుడు రేకుల షెడ్ మంచిగా కట్టేశానయ్యా, మీరు అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు, బాత్రూమ్ విషయంలో కానీ కమలింట్లోనే పడుకొని చాలా బాధలు పడ్డారు అని ఆయన చెబుతూ ఒక మాట అన్నాడు, అయ్యా మీరు చెప్పినట్టు మందిరం కట్టుకున్నాను, సేవకులు కూడా ఒక రూమ్ కట్టించాను, సేవకులకు బాత్రూమ్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొండలకి వెళ్ళకంట వాళ్ళకి ఒక బాత్రూమ్ కూడా కట్టించాను అయ్యా, మీరు రండయ్యా మీకు ఒక రూమ్ ఏర్పాటు చేశానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఎక్కడైతే నా కుటుంబ సభ్యుల్లో అవమానాలు, నిందలు, బాధలు పడ్డానో, నా బట్టలు కూడా విసిరేశారు, నాకు ఇంకా దిక్కు లేదు. అలాంటి సమయంలో ఒక బైబిల్ గ్రంథం ఒక్కటే పట్టుకున్నాను, నా కొన్ని బట్టలు బ్యాగ్లో సర్దుకొని దేవుడి మీద ఆధారపడి బయలుదేరాను. ఆ ప్రాంతంలో 1.5 year అంటే సంవత్సరంన్నర ఆ ప్రాంతంలో ఉన్నాను. అనేక రకాల కార్యాలు కత్తిపూడి గ్రామంలో చాలామంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అక్కడి నుంచి నాకు జీవితం స్టార్ట్ అయిపోయింది. ఒక్క దగ్గర ఉంచలేదు నన్ను దేవుడు, సువార్త ప్రకటించమని, కొన్ని సంఘాలను బలపరచమని. అదే నయోమికి ఇచ్చిన ఆ యొక్క రూతు గ్రంథములో రూతు నయోమి గారికి ఆ మాట ఎంత విలువైనదో, తన నీడలోకి వచ్చారని దేవుడు మాట్లాడాడో అదే వాక్యంతో నాతో మాట్లాడారు. సేఫ్ ప్లేస్లోకి వచ్చా నేను, మాట్లాడారు. ఆ మాట నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. మరొకసారి నేను ఆ మాట చదివి నేను ముగిస్తాను. వెళ్ళిపోయాను, బాధపడ్డాను, వెళ్ళిపోయాను అక్కడికి. ఇది దేవుడు ప్రణాళిక ఉందని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 1.5 year ఉన్నాను. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళగానే ఆ యొక్క మందిరంలోకి వెళ్ళాను. ఫస్ట్ బ్యాగులు పెట్టి కాలు చేతులు కట్టుకొని మందిరంలోకి వెళ్ళగానే అక్కడ ఒక వాక్యం చదివాను. ఇదే వాక్యం, రూతు గ్రంథము నుంచి ఈ 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. నాకు కూడా ఇదే వాక్యంతో సంపూర్ణమైన బహుమానం. నేనేంటి చెప్తున్నానంటే, ఈ భూమి మీద కోట్లు సంపాదించి జల్సాగా తిరిగి ఎంజాయ్ చేస్తూ కుటుంబంతో హ్యాపీగా ఉండి డబ్బు సంపాదించి సూటు బూటు కారు వేసుకొని తిరగడానికి కాదు బహుమానాలు, అవి కాదు. దేవుడు మనకు కావాల్సిన ఏర్పాటు చేస్తారు. అసలైన బహుమానం నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యం చేరే బహుమానం మనకిచ్చాడు. ఈ బహుమానం ఎంతమందికి కావాలి? దేవుణ్ణి విడిచిపెట్టి కానీ నువ్వు మరణిస్తే దేవుణ్ణి చూడలేవు. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఎవరైనా వీడియో చూస్తే పాపక్షమాపణ కోరుకొని, ప్రభువా నన్ను క్షమించు, నాకు నువ్వే కావాలి, కష్టమైన, బాధైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైన, వ్యాధి అయినా నాకు నీవే దిక్కు ప్రభు అని ఆయన నీడలోకి వస్తే, అన్నిటి నుంచి యోబుని ఎలాగైతే విడిపించాడో, నా జీవితాన్ని ఎలాగైతే విడిపించి ఈరోజు సంతోషాన్ని ఇచ్చాడో, మీ జీవితంలో కూడా సంతోషం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. తన 2 చేతులు చాచి, ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28.
పిలుస్తున్నాడు. 2, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, సమీపంగా ఉంది, ఆయన రాకడికి సమీపంగా ఉంది, ఆయన వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 7వ వచనము చదివేవాడు గ్రహిస్తాడు. వస్తున్నాడు ఆయన. అదే ప్రకటన గ్రంథం 22:12 ప్రకారం త్వరగా వస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 24 అధ్యాయము 13 ప్రకారం ద్వారం నద్దే ఉన్నాడు ఆయన. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు రానందుకి. చాలా, ఎందుకంటే ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. దేవుడు చాలా, ఎందుకంటే యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడే మీరు మెలకువగా ఉండి, ప్రతి ఒక్కరూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మార్కు సువార్త 14:38 ప్రకారం మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఒక్కడే ఆ శోధకుడి నుంచి మీకు విడిపించి రక్షించి ఒక దినము పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. ఈ భూమి మీద ఏమీ పట్టుకెళ్ళలేం. దేవుడు నీతో ఉంటే చాలు. భూమి మీద ఒక దినము పరలోక రాజ్యంలో కూడా దేవుడు నీకు తోడుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు బ్రదర్ సైలేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే, ఈ మంచి మాటలు, దేవుడు మాటలు నచ్చితే, బ్రదర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు అని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.